నమస్కారం అండి, దిస్ ఇస్ #you. దీపావళి జరుపుకున్నాం, రాక్షస సంహారణ జరిగింది. రాష్ట్రం అంతటా దేశం అంతటా ఇదే రీతిలో పండగ జరుపుకుంటుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పండగ జరుపుకున్నారు. ఏం జరుపుకున్నారో ఏంటో నాకు తెలియదు. అక్కడ చిచ్చుబుడ్లు వెలిగిద్దామా, ఇక్కడ చిచ్చుబుడ్లు వెలిగిద్దామా అని చెప్పి సతీ సమేతంగా ఒక డిస్కషన్ జరిగింది. అక్కడ డిస్కషన్ చేద్దాం లేదు, ఎడం పక్క నుంచి కుడి పక్క కొద్దాం అని చెప్పి మొదటి 2 చిచ్చుబుడ్లు, తర్వాత 2 చిచ్చుబుడ్లు, తర్వాత 2 చిచ్చుబుడ్లు అయిపోయి ఓకే నమ్మ నేను వెళ్ళిపోతానని చెప్పి లాల్చి దాని కింద ఒక జీన్స్ ప్యాంట్, దాని కింద చెప్పులా వేసుకుని షూ వేసుకుని అదేంటో కాంట్రాస్ట్గా డిఫరెంట్ లెవెల్లో, అంటే ఏంటిది సంబంధం లేకుండా ఉంది. లాల్చీకి చెప్పులన్నీ వేసుకోవాలి, ఇప్పుడు నాకేం అర్థం కాల. ఏదో జరుపుకోవాలి కాబట్టి పండుగ జరుపుకున్నట్టు ఉంది అక్కడ వాతావరణం అంతా చూస్తుంటే. ఇది కాకుండా ఆయన యూకే వెళ్ళారు. యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోర్టుకి ఆయన పర్సనల్ టెలిఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మిస్లీడింగ్ వెళ్ళిపోయారని చెప్పిన ఆరోపణల పైన ఆయన మేబీ అది విచారణ కూడా వస్తుంది. ఇన్ని బాధల్లో ఆ దీపావళి జరుపుకోవడం అవసరం జగన్మోహన్ రెడ్డి గారు? నాకేం అర్థం కాలేదు. అండ్ చెడు పైన మంచి గెలిచింది అంటే టీడీపీ గెలిచి ఈరోజు పవర్లో ఉందన్న సంబరాల్లో మీరు పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. లేకపోతే మీరు బాధతో ఉన్నారో నాకు తెలియదు. బట్ ఇదంతా పక్కన పెడితే అందరికంటే హైలైట్ దీపావళి జరుపుకుంది మాత్రం ఆర్కే రోజా సెల్వమణి విత్ సెల్వమణి వెనక వాళ్ళ వీడియో ఉంది. దాంట్లో ఆవిడ ఏదో దీపావళి జరుపుకున్నాం హాయిగా పండగ వాతావరణం చేసుకుని, దాన్ని కూడా పాలిటిక్సే. అక్క నువ్వు ఏం మాట్లాడాలో తెలియదు అక్క, నీకు కాకరొత్తి చేతిలో ఉంది, కాల్చు అయిపోయింది. దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు, దాంట్లో కూడా రాక్షస సంహారణ, దాంట్లో కూడా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి అని నువ్వు ఫుల్ టైం పొలిటీషియన్ అని ప్రూవ్ చేసుకోవడానిక ఆ లెక్క నువ్వు వెళ్ళే షోలు ఉంటాయి చూడక్క, అక్కడెందుకు మాట్లాడవు ఆ టైంలో? పండగ చేసేటప్పుడు మైక్ పెట్టగానే మాత్రం పాలిటిక్స్ గుర్తొస్తాయి నీకు. ఎనీవేస్ ఆవిడ వీడియో 5 minutes ఉంది. దాంట్లో 3 నిమిషాలు డైసెక్ట్ చేసినా కూడా మనకు సారాంశం పిండేయచ్చు. దాన్ని బట్టి మనం చూద్దాం. లెట్స్ గో ఫర్ ఇట్. వచ్చినా సంతోషాలు వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. సో అది మా ప్లానింగ్. కానీ రాష్ట్రంలో మీరు చూస్తే ఈ 16 నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలకి మానపానాలు పోయి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. నిరుద్యోగులు అయితే వలస వెళ్తున్నారు, చదువుకుండే పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేక కూలీగా మారుతున్న పరిస్థితి, ఆరోగ్యశ్రీ లేక ఎంత మంది పిట్టల్లో రాలిపోతున్నారో మనం చూస్తున్నాం. సో మామూలుగా దీపావళి ఓయ్ అమ్మ అది నూరే ఏంటక్క, మొదలు పెట్టగానే పిట్టలా రాలిపోతున్నారా? ఎవరక్క రాలింది అక్కడ? పిట్టల్లాగా మారింది మీ ప్రభుత్వంలో 30,000 మందికి పైగా. అప్పుడు నీకు పిట్టలు పిచ్చుకలు కనిపించలేదే? ఇదంతా కాకుండా పవర్లో ఉన్నా లేకపోయినా కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా మేము హ్యాపీగా ఉంటాం, అది మా ప్లానింగ్ అంట. ఏంటి బోర్డ్ ప్లానింగ్? ఆ వర్డ్ ఏంటి అసలు నువ్వు మాట్లాడడం అక్కడ? అంటే మేము సెట్ చేసుకుంటాం, ఒకసారి పవర్ వచ్చినప్పుడు జీవితాంతానికి సరిపడా మేము ప్లాన్ చేసేసుకుంటాం, మాకు కష్టాలు అనేవి రావు, ఎప్పుడు సుఖంగానే ఉంటాం, మేము ప్లాన్ చేసుకుంటాం, అది మా ప్లానింగ్ అన్నట్టుంది. నీకు నువ్వే చెప్తా అది మా ప్లానింగ్ అని చెప్తే ఇంకా రాష్ట్రంలో ఎవరేం వెళ్ళగలుగుతారు? ఆడదామంధ్రలో ఈవిడ గారికి చాలా చెయ్యి ఉంది, తడిసింది, దానిపైన విచారణ ఉంది, ఈవిడ పిలుస్తారు అంటారు. ఆ రోజు ఎప్పుడో మాకు రావట్లేదు, వచ్చినవి మాత్రం దీపావళి ఖచ్చితంగా చేసుకుంటారు అందరూ. హక్కు నువ్వు అది గుర్తుపెట్టుకో కొంచెం. ఇదంతా కాకుండా మా ప్లానింగ్ అంట ఇలా ఉంటుంది. ఏంటి మహిళల ప్రాణాలక్క, అది పాన్ కార్డులు ఆధార్ కార్డులు వాడడం ఎక్కువ అలవాటు అయిపోయింది నీకు. అది కాదు అక్కడ, పాడాలు కాదు ప్రాణాలు. దాని తర్వాత చదువుకి డబ్బులు లేక జనాలందరూ వలస కూలీలాగా వెళ్ళిపోతున్నారు, జనాలు పెట్టలా రాలిపోతున్నారు. ఇంకేం లేదు, నీ పక్కన వాళ్ళందరూ బాగానే టెపకాయలు కాల్చుకుంటున్నారు, అక్కడ ఉన్న నీ కార్యకర్తలు అందరూ సుఖంగానే ఉంటారు, కానీ రాష్ట్రంలో అందరూ చచ్చిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది నీకు లాజిక్? నగరంలో నీ కొంపలో తప్ప వేరే కొంపల్లో ఎక్కడ దీపావళి జరగట్లేదు అక్క? టపాకాయలు కొనుక్కోవట్లేదా? మానపానాలు పోయినాయి అని చెప్పి అందరూ కూర్చొని దీపావళి మానేశారా? ఉట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వే కూర్చొని చేసుకుంటున్నారా? ఓడిపోయి కూర్చొని మీరే దీపావళి చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఓడించడానికి అంత కష్టపడి 161 స్థానాలు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచోబెట్టి ప్రజలంతా చేసుకుంటూ ఉంటారు. నువ్వు టూ మచ్ చెప్తున్నావు. ఓడిపోయి నీకే రంగరంగ వైభవంగా దీపావళి, మిమ్మల్ని ఓడించిన వాళ్ళు మాత్రం కూర్చొని మానపానాలు పోయినాయి అని చెప్పి ఏడుస్తున్నారా? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు కొత్త లాజిక్ నువ్వు? అక్క కొంచెం చెప్పేది అతికేదట్టు ఉండాలి అక్క. దీపావళి వచ్చింది కదా మైక్ పెట్టారు కదా అని చెప్తే ఏదో ఒకటి పేల్చకూడదు. అక్కడ మొత్తం పేలిపోయింది, కాలిపోయింది మీ పార్టీ. అక్కడ తెలీదా కొత్తగా మళ్ళీ? ఏదైనా మంచి సాధించిన విజయం. నరకాసురుడు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంటే అతన్ని వధించిన రోజు అందరూ సంతోషంగా ఈ దీపావళిని కన్నుల పండుగగా జరుపుకుంటారు. అంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు పోవాలి, వెలుగులు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీపావళి చాలా సంతోషంగా జరుపుకుంటారు. సో ఈ రాష్ట్రంలో కూడా నరకాసురుడి వల్ల చాలా మంది కష్టపడుతున్నారు. ఆ కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే మళ్ళీ జగనన్న రాజ్యం రావాలి, రాజశేఖర్ రెడ్డి. ఓయ్ నువ్వు చెప్పిన లాజిక్ ఏం అర్థం ఉందా? నరకాసుడిని సంహరించిన తర్వాత దీపావళి జరుపుకుంటారు.
ఇప్పుడు మీరు నరకాసులు చాలా మంది ఉన్నారని చెప్తున్నావు. అంటే ఆ సంహరించకముందే మీరెందుకు దీపావళి జరుపుకుంటున్నారు? చేస్తారో తెలీదు, సంహరిస్తారో లేదో తెలీదు, మనకు ఆ కెపాసిటీ ఉందో లేదు తెలీదు, అసలు మన దాంట్లో ఎంతమంది ఉంటారో తెలీదు, ఆఖరికి విడుదల రజని టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తో తెలియదు. ఇలాంటి మొక్కలు ఎన్ని ఉన్నాయో, కలుపు మొక్కలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని జైలు జీవితాలు ఉంటాయో, లిక్కర్ కుంభకోణంలో అంతిమ మేధావిని తీసుకెళ్లి జైల్లో వేసి కొడితే ఆ రోజు ఏమవుద్దో ఇవన్నీ మనకు తెలీదు. రాక్షస సంహారణ అంట. ఏంటి జరిగిందో చేసుకునే ఫెస్టివల్ని జరగబోతుంది దానికి కూర్చొని మీరు పండుగలు చేసుకుంటారా? అయితే రాష్ట్రం అంతటా హాయిగా చంద్రబాబు నాయుడు గారు బీసెంట్ రోడ్లో మొన్న నడుచుకుంటా హాయిగా వెళ్తుంటే అందరూ ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు, స్వీట్ బాక్స్లు ఇచ్చారంటే పండుగ చేసుకున్నట్టేగా, సంహారం అయిపోయినట్టేగా. ఇంకా నీ హితోపదేశాలంటే ఇక్కడ కూర్చుని పంచాంగ శ్రవణం చదివే వాళ్ళన్నా మా పరిస్థితి బాగాలేదని చెప్తారు ఒక్కొక్కసారి. నా రాశిఫలం కూడా దీంట్లోనే ఉందండి, బాగాలేదు, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇవి చేయండి అని. అలాగే మనకి పొలిటికల్గా దొబ్బింది పార్టీకి అన్నప్పుడు ఏం చేయాలి? ప్రజాసేవ చేయాలి. ఇలాంటి మళ్ళీ నీచపు మాటలు మాట్లాడకూడదు. నారాసుర నరకాసురానా? అప్పుడు పెట్టారు కత్తి చేతిలో, నారాసుర రక్త చరిత్ర ఏమైంది? గొడ్డల పోటు కాస్త తిరిగి వచ్చి వెరిపోటు అయిపోయింది మీకు. అప్పుడు నమ్మారు, కానీ ఇంకెప్పుడు నమ్మరు కదా. ఏం మాట్లాడుతున్నా? కానీ నీకు ఇంత ధైర్యం ఉండుంటే వివేకానంద చంపింది ఎవరో చెప్పుంటే కనుక నీకు కనీసం ఫోటో పెట్టి దాని ముందు ఒక కాకరొత్తని వెలిగించేవాళ్ళు. అది మాట్లాడు, చెప్పు. 30,000 మంది ఆడవాళ్ళు మిస్సింగ్ అన్నారు, దాని గురించి ఏంటి మాట్లాడవు నువ్వు? లిక్కర్ స్కామ్లో 8,000 మంది చనిపోయారు అన్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? బూతులు మాట్లాడిచ్చారు, దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? అసలు నన్ను అరెస్ట్ చేయండి, నాపై ఇన్వెస్టిగేషన్ తొందరగా కంప్లీట్ చేయండి, నేను నిప్పురవని అని చెప్పి ఆడుదాం ఆంధ్ర కేసులో నువ్వు ఎందుకు దూసుకెళ్ళట్లా? దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు? ప్రభుత్వ కాలేజీలు కట్టడానికి అయితే డబ్బులు లేవు, అసలు పర్మిషన్ అప్లై చేసి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతున్నావు. ఓ మేధావి నువ్వు ఆగు, రిషికొండ ప్యాలెస్ కట్టడానికి 500-600 కోట్లు అయింది, ఆ కాలేజీని కట్టించేసి ఉంటే మనకి పర్మిషన్ గోల అంటే ఉండేది కాదు, అక్కడ పర్మిషన్లు అప్లై చేస్తున్నా ఓ పని ఉండేది, పులివెందులకు కూడా ఇప్పుడు దాకా పర్మిషన్ రాలేదు అని చెప్పి ఎందుకు నిలదీలా నువ్వు? అసలు మిమ్మల్ని అందరినీ పంపించాకే జనాలందరూ పండుగ చేసుకుంటున్నారు. మీరున్నప్పుడు పండుగలు జరిగినాయా? అమరావతిలో ఒక చిన్న దేని క్యాండిల్ వెలిగించారు తెలుసా అండి? 365 రోజులు 5 ఏళ్ళు మాకు న్యాయం జరగాలి అనే దీక్షకి శిబిరాల క్యాండిల్ వెలిగించే పరిస్థితి తప్ప రాష్ట్రంలో దీపావళికి క్యాండిల్ దీని ఏమంటారు ప్రమిదలు వెలిగించేది ఎక్కడన్నా కాంతులు కనిపించినాయి మన జీవితాలకి? పండగ వాతావరణం ఉండేదా? ఇలాంటివి ఏం ఉండవు. ఒక చిచ్చుబుట్టి పేల్చడం పెద్ద గొప్పగా మేము పండగ చేసుకున్నాం అనుకోవటం. ఛీ, ఆంధ్రప్రదేశ్ బతుకు లాస్ట్ 5 ఏళ్ళు. ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది ఇది కదా పండగ అంటే అని, ఇది కదా మన రాష్ట్రం అంటే, తెలుగుతనం అంటే అని. ఇంతకాలం మీరు చేసిన రుబాబుకి పంటగలు కరువేసి చచ్చిపోయింది రాష్ట్రం అంతా. దానికి నువ్వు మళ్ళీ వచ్చి ఒక పుట్టడు బంతిపూలు ఎన్ని పెట్టుకుని నువ్వు చెప్తే మేము పండగ ఫీల్ అయిపోవాలా? తొక్కేం కాదు, జరగదు. అది గారి పాలన మళ్ళీ రావాలి, అప్పుడే ప్రజలు సంతోషంగా ప్రతి పండగను కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకే తెలుసు, ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పండుగని అంగరంగ వైభవంగా జరుపుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ రోజు ముస్లిమ్స్ గాని, క్రిస్టియన్స్ గాని, తెలుగు వాళ్ళు గాని ఏ పండుగ చేసుకోలేని పరిస్థితి. ఏమంటే ఎవరికి ఏ వెల్ఫేర్ స్కీమ్ అందట్లేదు, ఎక్కడ కూడా ప్రజలకు ఒక సంతోషం లేదు, షాపుల వాళ్ళకి ఒక బిజినెస్ లేదు. ఎక్కడ ఏ షాపుల వాళ్ళకి బిజినెస్ ఉంది, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది తీసుకోవడానికి మీరు పొజిషన్లో లేరు. ఎందుకంటే ఇప్పుడు లంచాలు అడగరు, వాళ్ళకు వద్దు. మీరుంటే లంచాలు అడిగేవాళ్ళు. ప్రతిదానికి బడ్డీ కొట్టడి దగ్గర నుంచి కూడా లంచం తీసుకునే బ్యాచ్ ఉంది కదా. ఏంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రావాలని కరువేసిపోయింది అప్పుడే 16 నెలలకే జనాలందరూ అనేశారు. ఆంధ్రప్రదేశ్లో టపాకాయలు ఎంత కొన్నారో నీకు అసలు ఐడియా ఉందా? పోయిన 5 ఏళ్ళలో ఎంత కొన్నారో ఐడియా ఉందా? పోనీ ఆ లెక్కలు ఒకసారి తీసి పెడతారు రేపు పొద్దున, అప్పుడు తెలుస్తుంది పండగ ఎప్పుడు చేస్తున్నారో ఎప్పుడు చేసుకోలేదు. ఏం మాట్లాడతావు రోజా నువ్వు కూర్చుని? ఎవరన్నా కొంచెం హెల్ప్ చేయాలి, ఈ వీడియోకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే, నగరిలోంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరందరూ దీపావళి ఎలా చూసుకున్నారో ఫోటోలు కింద అప్లోడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నా కొంప ఒక్క దాంట్లోనే మేము ప్లాన్ చేసుకుని సుఖంగా ఉన్నామని చెప్తుంది కూడా. పక్క జిల్లాల్లో వాళ్ళు కూడా హాయిగా ఈవిడ్ని ఓడించిన తర్వాత ఆ కాన్స్టిట్యుయెన్సీలో పండగలు ఎలా చేసుకున్నారో విత్ ఎవిడెన్స్ ఈవిడకి చూపిస్తే కనుక లేదు అందరు సుఖంగా ఉన్నారని చెప్పి బాధపడతా మళ్ళీ కూర్చుంటుంది ఆవిడ. నాకు అర్థం కాదు, ఎవరన్నా చెడు పైన యుద్ధం చేసి గెలిచిన తర్వాత పండగ చేసుకుంటారు. ఎప్పుడో నువ్వు మళ్ళీ యుద్ధంలోకి ప్రవేశపెట్టే ఆ బాణం గురించి ఈ రోజు నుంచి పండగలు చేసుకుంటున్నారా? నీకు కామన్ సెన్స్ మిస్ అయిందా? మాకు కామన్ సెన్స్ లేదా? మీరు పోయారనే కదా మేము పండగ చేసుకుంటుంది ఏపీలో. ఇప్పుడు ప్రజలందరూ ఇదే అంటున్నారు, నేను ఒక్కదాన్ని కాదు. టపాకాయలు కొట్లు పెట్టుకోవాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితి. చిన్న టపాకాయలు కొట్లు పెట్టుకోవాలన్నా, బిజినెస్ చేయాలంటే ముందు చేయి నడపాలి.
తర్వాత బిజినెస్కి వచ్చి కొంటాడేవడో లేదో అది వేరే విషయం అనుకోండి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చూసుకుంటే మేడంకి కిక్ బ్యాక్ సిస్టమ్స్ లేవు కాబట్టి బాధ వస్తుంది. బాధ లేదులేండి, హ్యాపీగా ఉంది, ప్లానింగ్ చేసుకున్నాం అని చెప్పింది కదా. లేదు, ఓన్లీ తెలుగుదేశంలో కొంతమంది ఈరోజు లూటీ చేసుకుని హైదరాబాద్ లో పోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు దీపావళి. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవట్లేదు, అది సిగ్గుచేటు. మేడం ఈ రోజు రైతులు కూడా ఇది సొంత సీఎం సొంత జిల్లాలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 6 నెలలైనా కూడా వాళ్ళకి ఇంతవరకు మామిడి పంటకు సంబంధించి ఆడలేదు. బాధాకరమైంది ఏంటంటే సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడుకి మామిడికాయ రైతులు అన్యాయం అయిపోతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంతవరకు తెలియనట్టు ఎలా నటించారో మనం చూసాం. జగన్ గారు వచ్చిన తర్వాత ఆ జన సమూహాన్ని చూసి ఎస్పీ గారిని పెట్టి కొత్తిమీర కట్టేం కాదు. తోతాపురి మామిడికాయ రైతులకి ఆల్రెడీ మద్దతు ధర అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిసిన ఆ మద్దతు ధర ఎంతో కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు పనిచేసిన వాడెవర్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఈయన వెహికల్స్ వెళ్తుంటే దాని ముందు మామిడికాయలు తోసి తొక్కించుకుంటా ఒక డ్రామా క్రియేట్ చేశారు. పోనీ తొక్కడానికి ఏమన్నా 10-15 వెహికల్స్ రావాలి, రైతులు ఉండాలి, అక్కడ ధర్నా జరగాలి. ఏముండదు, ఒక ట్రాక్టర్ పోసుకుంటూ వెళ్తున్నాం, ఇంకో ట్రాక్టర్ తొక్కుంటూ వెళ్తుంది. ఇదో పెద్ద ధర్నానా? రైతులందరూ 2 ట్రాక్టర్లు హైర్ చేసుకుని ధర్నాకి వెళ్ళండి, మేము ఎవరు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారా? జోక్ అయిపోయిందా? ఏంటిదంతా? సొంత నియోజకవర్గంలో రైతులందరూ ఎదురు తిరుగుతున్నారా? అసలు ప్రజలెవ్వరికీ కనపడని ఈ రైతులు నీ ఒక్కరికి ఎలా కనిపిస్తున్నారు? వాళ్ళు వైకాపా ముసుగులో ఉన్న కోవట్ల ఇలాగే అడుగుతారు జనాలందరికీ. ఈరోజు రాష్ట్రం అంతటా హాయిగా పండుగ చేసుకుంటున్నారు, రైతుకు మద్దతు ధర ఇస్తున్నారు. అతివృష్టి అనావృష్టి అనేది ప్రకృతిలో ఉన్నప్పుడు దాన్ని మద్దతుగా నుంచినదే ప్రభుత్వం. ఆపని హస్తం ఇస్తూ ఉంటుంది, ఇప్పుడు చేయూత ఇస్తూ ఉంటుంది, వాళ్ళు నష్టపోకూడదని చూసుకుంటూ ఉంటుంది. నీరుని కూడా తీసుకెళ్ళి పెడుతున్నారు ఆఖరికైనా. పులివెందులకు నీరు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దానికి వెళ్ళి హారతి ఇచ్చిన గొప్ప మేధావంతుడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి హారతులు దీపాలు ఎవరికి కావాలి? మనం ఏం చేసామో అది తెలియదా జనాలందరికీ? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. మద్దతు ధర అనౌన్స్ అయిపోయిన 10 రోజులతో ఈ నెలలో ఏం చేస్తాడు? పోనీ అక్కడ రైతులు ఉన్నారా? ఎవరు లేరు. మార్కెట్ యార్డ్లో తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు అంతే మామిడికాయని. ఇది ఒక పైశాచికత్వం, నిజంగా ఇది ఒక పైశాచికత్వం. ఒక రైతు అనేవాడు మామిడికాయని తొక్కించగలుగుతాడా? పోరాడతాడు. కానీ ఇలాంటి వికృత చేష్టలు నేను ఎప్పుడు చూడలా. ప్రకృతి ఇచ్చిన ఫుడ్ని కూడా తొక్కిస్తున్నావు అంటే నీ అహంభావం ఏ లెవెల్లో ఉంది? అలా తొక్కించేవాడు రైతా? వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి చెప్పారా? కోవర్ట్ ఆపరేషన్స్ కూడా లిమిట్ ఉంటాయి, కొన్ని బురద జల్లటానికి కూడా. మాటలతో చేశారు ఇంతకాలం, చేతల్లో ఇంత నీచంగా దిగజారుతారా? ఏ విధంగా ఎక్కడికక్కడ ఆపేది, వాళ్ళ మీద కేసులు పెట్టేది, అసలు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బెదిరించింది అన్ని మనం చూసాం. అయినా ప్రజలు ఎక్కడ ఆగకుండా ఏ విధంగా వచ్చారో చూసాం. సో అప్పుడు వాళ్ళకి భయం వేసి మేము ప్రభుత్వం నుంచి ఒక అమౌంట్, ఫ్యాక్టరీ నుంచి ఒక అమౌంట్ తీసిస్తామని చెప్పారు. మా పోరాటం, రైతుల పోరాటం వల్ల ఈరోజు ప్రభుత్వం నుంచి అయితే ఒక అమౌంట్ వచ్చింది, కానీ మెజారిటీ అమౌంట్ ఏదైతే ఫ్యాక్టరీ నుంచి రావాలో అది ఇంతవరకు రాలే. అది కూడా ప్రభుత్వ బాధ్యతే. వాళ్ళు బాధ్యత తీసుకొని ఆ డబ్బు కూడా రైతులకు వేయాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో. నీకు నమస్కారం అక్క. అసలు ఎవరక్క రాలేదని చెప్పింది ఈరోజు దాకా? రోజా నీకు అసలు చెప్పింది ఎవరు? ఎందుకని ఇంత లీజర్గా ఇవాడు మాట్లాడుతుందంటే చాలా సింపుల్గా ఉందండి. అబద్ధాలను ఈజీగా ప్రింట్ చేసి చెప్పగలుగుతాం, ప్రెస్ మీట్లు పెడితే బెదిరిస్తున్నారు. మీరు ఒకసారి వాళ్ళకి సంబంధించిన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే లైవ్ నొక్కితే గొట్టల కింద మొహం ఊరు పేరు లేని వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఎవరు ఆపారు? అసలు వీళ్ళు ఎవరనే ఎవరికే తెలియదు. కింద కమెంట్స్ పేరేంటని అడుగుతూ ఉంటారు కొంతమంది. అలాంటి దుస్థితిలో ఉన్న మొహాలు కూడా ప్రెస్ మీట్ పెడుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడుతుంటే, ప్రజాస్వామ్యం అంత క్లియర్గా నిలబడుతుంటే, మీ ఛానల్స్లో మీరే వేసుకుంటే మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్లు ఆపేస్తున్నారు అని నువ్వు చెప్తే ఎవరన్నా నమ్ముతారా ఈ ప్రపంచంలో? ఎవరన్నా? నన్ను నమ్మద్దు, దయచేసి వాళ్ళ ఛానల్కి వెళ్ళి లైవ్ ప్రెస్ మీట్ సెక్షన్స్ చూసుకోండి. అసలు ముక్కుమోహం కూడా తెలియదండి. ఇప్పుడు మా అమర్నాథ్ అంటే తెలుసు, మాకు నూడిల్స్ బండి, ఇడ్లీ బండి గురించి చెప్పాడు. అమర్నాథ్ పేరు ఎవరు అడగరు. కానీ చాలామంది ఉంటారు కదా మిగతా వాళ్ళు, మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని. నువ్వు ఎవరే బాబు? మాకు అసలు తెలియని కూడా తెలియదు కదా ఎవరు నువ్వు అని చెప్పి పేరు తెలియనప్పుడు కింద కమెంట్స్లో పేర్లు అడుగుతూ ఉంటారు. చూడండి వెళ్ళి వాళ్ళందరూ కూడా, అంటే క్లాస్ 4 నుంచి BA ప్రతి ఒక్క క్యాడర్ వాళ్ళు వాయిస్ వినిపించవచ్చు అని చెప్పి నీ ఛానల్లోనే ప్రూవ్ అవుతుంటే నీకు ప్రెస్ మీట్లు పెట్టడానికి అనుమతి ఇవ్వట్లేదని నువ్వు రోధిస్తున్నావు ఈరోజు. ఎనీవేస్, రాష్ట్రం అంతటా ఈరోజు చూసుకుంటే కనుక హ్యాపీగా పండుగలు చేసుకుంటున్నారు, ప్రమిదలు నిండుగా ఎలిగినాయి, రాష్ట్రం అంతటా సుఖశాంతులతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక రకమైన కాంతి, క్రాంతి రెండూ వచ్చాయి.
ఇలాంటి సిచ్యువేషన్లో నరకాసురుని వధించిన తర్వాతే పండగ చేసుకుంటారు. ఎప్పుడో నరకాసురుడు ఉంటాడు, అతన్ని వధిస్తామని చెప్పి ముందస్తు చర్యల కింద పండగలు చేసుకోరు ఎక్కడ కూడా. ఎనీవేస్, ఇది పండగల వాతావరణం అయిపోయింది. ఇక నుంచి ఏపీలో లిక్కర్ కుంభకోణం ఏదైతే జరిగిందో లాస్ట్ 5 ఏళ్ళ టెన్యూర్లో, దాని గురించి సిట్ ఎంత వేగంగా వెళ్తుంది, మిథున్ రెడ్డి బెయిల్ క్యాన్సిలేషన్ పైన ఎంత వేగంగా వెళ్తుంది, ఆడుదాం ఆంధ్ర గురించి రోజా పైన ఎంత వేగంగా వెళ్తుందో చూసి తర్వాత వచ్చే సంవత్సరం పండగలందరూ ఇంకా బాగా జరుపుకుందాం అని ఆశిస్తూ, మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ ఈ రోజా పైన, ఏ మాట్లాడిన మాటల పైన, ఆవిడ పండగ పైన, మేము ప్లాన్ చేసి పెట్టుకున్నాం పండగలు స్మూత్గా వెళ్ళటం అన్న వర్డ్ పైన ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.